శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనము తిథుల్లో రకాల గురించి తెలియజేసుకుంటున్నాం కదా. వాటిలో రిక్త తిథుల గురించి అలాగే పూర్ణ తిథుల గురించి, రెండు తిథుల గురించి మనము చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే వీడియోకి ఎంటర్ అవుదాం. చవితి, నవమి, చతుర్దశి ఈ మూడు తిథుల్ని మనము రిక్త తిథులు అని అంటామన్నమాట. ఇవి అంత శుభమైన ఫలితాలని ఇవ్వలేవు, మంచి ఫలితాలని ఇవ్వలేవు. కనుక వీటిని ఏంటంటారు అంటే రిక్త తిథులు అని అంటారు. ఇవి మరి ఏ పనులు చేయాలి అంటే అగ్ని సంబంధ కార్యక్రమాలు చేయడానికి ఈ తిథులు మనకి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు పూర్ణ తిథుల గురించి తెలియజేసుకుందాం. పూర్ణ తిథులు అంటే ఏంటి? పంచమి, దశమి, పౌర్ణమి ఈ మూడు రకాల తిథుల్ని మనము పూర్ణ తిథులు అని అంటాము. ఈ తిథుల్లో ఏంటంటే మనకి సంపూర్ణ ఫలితాలను ఇస్తాయి. అంటే మనం ఏం పని తలపెట్టినా కానీ మనకి పూర్తి ఫలితాలని ఇస్తాయి. అయితే ఈ పూర్ణ తిథుల్లో కూడా అమావాస్య, పౌర్ణమి మటుకు మనము వదిలేయాలన్నమాట ఈ పూర్ణ తిథుల్లో. అయితే ఏంటంటే పంచమి, దశమి, పౌర్ణమి, అమావాస్య ఈ నాలుగు తిథుల్ని అనడము పూర్ణ తిథులు అని అంటాము. కానీ అమావాస్య తిథి, పౌర్ణమి తిథి ప్రయాణానికి మంచిది కాదు. అయితే ఈ తిథుల్లో మనం ఏం చేయాలి అంటే ప్రయాణాలు చేసుకోవచ్చు, శుభకార్యాలను చేసుకోవచ్చు, నూతన వస్త్రధారణ చేసుకోవచ్చు, అలాగే గృహ ఉపకరణ సామాగ్రిని మనము కొనుగోలు చేసుకోవడానికి, తర్వాత ఫ్యాన్సీ ఐటమ్స్ కొనుగోలు చేసుకోవడానికి, అలాగే బ్యూటీషియన్స్కి వీళ్ళందరికీ కూడా ఈ తిథి ఉపయోగపడతాయి. పంచమి, దశమి, పౌర్ణమి, అమావాస్య, పౌర్ణమి తిథులు మట్టుకు దేనికి ఉపయోగపడవు? ప్రయాణానికి ఉపయోగపడవు. ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన విషయాల్లో పనికొస్తాయి, కానీ ప్రయాణానికి మటుకు పౌర్ణమి, అమావాస్య పనికిరాదు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మరికొన్ని ఆసక్తికరమైన అంశాలతో మరొక వీడియోలో కలుసుకుందాము. అందరికీ ఆల్ ది బెస్ట్.